ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా గాలిపటాన్ని చూసి అస్సలు తడుచుకోకండి. ఇది పిల్లలు తెచ్చి ఆడుకుంటుంటే నేను కూడా సరదాగా ఎగరేసిన. ఒకవైపు మా అక్కేమో పొయ్యి దగ్గర కూర్చొని నా మీద అరుస్తూనే ఉంది. పిండి వంటలు చేపించవా ఏంటని. అయినా నా పిచ్చి గాని గాలిపటాలు ఎక్కడైనా కింద ఎగురుతాయా? డాబా పైన ఎక్కి ఎగిరియాలి. ఇక ఆ గాలిపటం అయితే ఎంత ఎగరేసినా ఎగరట్లేదని అక్కడ పారేసి వచ్చేసాను. ఇప్పుడైతే మేము హోమ్ మేడ్ మసాలా పౌడర్ నేను గత 10 ఇయర్స్ నుండి ఇలాగే చికెన్ కర్రీలో అయినా, మటన్ కర్రీలో అయినా ఇలాగే హోమ్ మేడ్ మసాలా పౌడర్ యూజ్ చేస్తాను నేను. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీ వీడియోలో చూపిస్తాను. కొట్టుల దగ్గర అమ్మే మసాలా పౌడర్ నేనైతే అస్సలు యూజ్ చేయనండి. మీరు కూడా యూజ్ చేయకండి. హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఇలాగ నేను చూపించిన విధంగా హోమ్ మేడ్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఏసుకోండి. ఫ్రెష్‌గా అసలు కర్రీలో చిటికెడు ఏసినా అసలు ఈ కర్రీ స్మెల్ అయితే సూపర్ ఉంటది. ఫస్ట్ అయితే ధనియాలు కేజీ తీసుకుంటే కేజీకి తగ్గట్టు అయి డ్రై నట్స్ అయి చెక్కలు, లవంగాలు, యాలకులు ప్రిపేర్ చేసుకోవాలి. లేకుంటే అర కేజీ తీసుకుంటే అర కేజీకి తగ్గట్టు తీసుకోవాలి. మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత యాడ్ చేసుకుంటే మరీ మంచిది. ధనియాలతో పాటు చెక్కలు, లవంగాలు వీటన్నిటిని అరగంట సేపు ఎండలో ఎండబెట్టాలి మంచిగా. తర్వాత వచ్చేసి వీటన్నిటిని ఒక బాండీలో వేసి స్టవ్ మీద మంచిగా హీట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి నెమ్మది నెమ్మదిగా. మరీ ఎక్కువ కాల్చుకోకుండా దోరగా వేగనివ్వాలి. తర్వాత వచ్చేసి చెక్కలు, లవంగాలు, యాలకులను ఫస్ట్ అయితే మిక్సీ పట్టేయాలి. మీరు ఇంకా ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వాటిని ఫస్టే మిక్సీ పట్టేయాలి. ధనియాల్లో వేసి మిక్సీ పడితే అంతగా పర్ఫెక్ట్‌గా మెత్తగా రావు. తర్వాత వచ్చేసి ధనియాలను మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ ధనియాలు, చెక్కలు, లవంగాలు, యాలకుల పొడిని మనం చిన్న జల్లెడతో మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఈ వీడియో నేను చేసిన విధంగా మీరు కూడా ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకునండి. అసలు ఎన్ని నెలలైనా అలాగే అలాంటి స్మెల్లే, అలాంటి టేస్టే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ టైము. మార్నింగ్ నుంచి మొత్తం పిండి వంటలు 2, 3 రకాలు చేసేసారు. ఇది ఈవినింగ్ టైం అనమాట. మా అక్క పిలుస్తుందని నేను చేయించడానికెళ్ళాను. కానీ నేను చేస్తానంటే మా అక్క ఒకటే తిట్టిద్ది నన్ను. ఎందుకంటే నేను చేస్తే అంత పర్ఫెక్ట్‌గా రావు గనక. మా అక్కకైతే ఎక్స్‌పీరియన్స్ అమ్మా. ఎప్పటినుంచో చేసిద్ది. నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా గదా! అటు ఇటు అయిద్ది. అంతే గదా! ఇగో నువ్వు మామూలుగా గట్టి పట్టుకొని అటు ఇటు తిప్పుకుంటా వేడి వేడిగా నేను చేసేయి తిను. కానీ పిండిలో చేతులు పెట్టమాకు. చేతులు నరికేస్తా అంటది మా అక్క. ఈ ఒక్క వంటే కాదండి. జొన్న రొట్టెలు చేసినా అలాగే అంటది మా అక్క. నీకు పర్ఫెక్ట్‌గా చేయడం రాదు. నువ్వు ఓన్లీ పక్కనే కూర్చొని నేను ఎలా చేస్తున్నానో అది చూసి నేర్చుకో అంటది. నేనిప్పుడు గాదు మా అక్కోళ్ళ ఇంటికాడ ఎప్పుడు ఎళ్ళినా మా అక్కే చేసిద్ది. నేను తింటూ ఉంటాను పక్కన కూర్చొని. అక్కలందరూ అంతే గదా! చెల్లిని ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ, మా అక్క చిల్లిగారే సూపర్‌గా చేసిద్దబ్బా! ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు, చిల్లిగారే. పండగ టైం వస్తే అన్నీ పిండి పదార్థాలు ఒకే టైంలో చేస్తారు గదా! అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. లేనప్పుడు బాగా గుర్తుకొస్తాయి. ఈవినింగ్ టైం సాయంత్రం పూట అందరం ఇక్కడ మాట్లాడుకుంటూ పొయ్యి మీద ఇలా వంటలు చేసుకొని వేడి వేడిగా తింటూ ఉంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు గదా! ఓకే అండి. ఈరోజు నా రొటీన్ ఇలా ఉంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మంచి న్యాచురల్ వీడియోస్‌తో మీ ముందుంటా. ఓకే. బాయ్ అండి. మీరు మాత్రం హోమ్ మేడ్ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవడం మర్చిపోకండి. హెల్త్ ఇంపార్టెంట్.